స్వావి, బాజాపూర్, హరిపూర్, మన్సెరా, అలాగే హంగు, మహమ్మద్, దిరప్పర్, సంగ్లా, బన్నర్, లక్కీ మర్వత్, ఖైబర్, నార్త్ వజ్రిస్తాన్, సౌత్ వజ్రిస్తాన్, అలాగే బట్టాగ్రామ్, ట్యాంక్, ఓర్కాజాయ్, ఈ 29 సిటీల్లో కూడా సైరన్ మోగింది. ఆ సైరన్ మోగిన సౌండ్ మీరు వినడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఇప్పటికీ ఏర్పాట్లు చేశారు. వాటిని ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మీకు గుర్తుంటే కనుక నిన్న ఇటు పోలీసులకి అలాగే అక్కడ భద్రతా బలగాలు, పాకిస్తాన్ భద్రతా బలగాలకు మధ్య యుద్ధం జరిగిన ప్రాంతం కూడా ఇదే. సో అక్కడ ఎంత టెన్స్ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఖైబర్ పఖ్తుంఖ్వాని కనుక ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి ఇబ్బందికర వాతావరణం జరిగితే రావల్పిండి కావచ్చు, లేకపోతే ఇస్లామాబాద్ కావచ్చు, ఒక్కసారిగా వణికిపోతాయి. ఆ రెండు నగరాలకు సంబంధించి ఒక్కసారిగా జంకు పుడుతుంది. భద్రతను ఏర్పాటు చేయడంలో మరి వాళ్ళ చేతుల్లో ఉండే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోని ఆర్టీవీ ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ కూడా మీరు చూడడం జరుగుతోంది స్క్రీన్ మీద. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది పోల్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఆ పోల్కి సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ పోల్కి సంబంధించి పాకిస్తాన్లో ఎమర్జెన్సీ తప్పదా? ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఎమర్జెన్సీ తప్పదా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. కానీ ఒక 6 మాత్రం నో అంటున్నారు. కారణం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ సో దానికి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధ సైరానికి సంబంధించి, పాకిస్తాన్లో యుద్ధ సైరన్ మోగిన అంశానికి సంబంధించి యుద్ధంలో గెలుపు ఎవరిది? పాకిస్తాన్ దా, భారత్ దా? సో ఈ నేపథ్యంలో ఆ 1% పాకిస్తాన్ అంటూ చెప్తున్నారు. 1% 1% మాత్రం ఇటు పాకిస్తాన్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే భారత రక్షణ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీ మీద కన్నేసి ఉంచింది. మీ మీద కన్నేసి ఒకవేళ పాకిస్తాన్కి ఎవరైనా మద్దతుగా వెళుతున్నా, పాకిస్తాన్ తరఫున మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, ఒకవేళ ఫేక్ న్యూస్లు ప్రచారం చేసినా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి మద్దతుగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగినా గుర్తుపెట్టుకోండి, మీ చర్యల మీద ఒక నిఘా ఉంటుంది, ఒక నజర్ ఉంటుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 26 మంది ప్రాణాలను బలి తీసుకున్న పాకిస్తాన్కా మీరు సపోర్ట్ ఇచ్చేది? 26 మంది ప్రాణాలు తీసుకున్న పాకిస్తాన్కా మీరు సపోర్ట్? ఒక్కసారి ఈరోజు ఒక తండ్రి ఇన్ఫ్యాక్ట్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈరోజు ఒక బిడ్డ ఆమె ఎగ్జామ్లో పాస్ అయ్యి 85 మార్క్స్, ఇన్ఫ్యాక్ట్ 85% తెచ్చుకుంటే ఎంత బాధపడుతుందో తెలుసా తండ్రి లేక? ఓ మహిళ తన భర్తను కోల్పోయిన ఆవేదన తెలుగు గడ్డ మీద, ఇంకో మహిళ తన భర్తను కోల్పోయిన ఆవేదన తెలుగు గడ్డ మీద. ఒక్కసారి వాళ్ళ బాధ ఒకసారి చెవులతో వినండి, కళ్ళారా చూడండి. అప్పుడు పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేయాలో తెలుస్తుంది. బహుశా మీ ఇంట్లో ప్రాణం కాదు కదా అని చెప్పి మీరు ఊరుకుంటే రేపు మీ ఇంటి వరకు వాళ్ళు వస్తారు. ఈరోజు కశ్మీర్, గుర్తుపెట్టుకోండి, కశ్మీర్ పాకిస్తాన్కి భారత్ వదిలేద్దునేమో, కానీ భారత్కు తెలుసు పాకిస్తాన్కి కశ్మీర్ను వదిలేస్తే వాళ్ళు నెక్స్ట్ పంజాబ్లోకో, హర్యానాలోకో, ఆ తర్వాత మధ్యప్రదేశ్కో, మహారాష్ట్రకో, ఆ తర్వాత తెలంగాణకో, మీ ఇంటిలోకి అడుగు పెడతారని చెప్పి. అందుకే మన కోసం మన భద్రతా బలగాలు అక్కడ కాపు కాస్తున్నాయి, అక్కడ మన కోసం కాచున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మీలాంటి వల్ల పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది ఆలోచించే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, దాదాపుగా యుద్ధ సైరన్ మోగించేసింది పాకిస్తాన్, భయపడిపోతుంది. ఒక పక్క బలూచిస్తాన్, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్. ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఎందుకు ఇంత భయపడిపోతోంది? ఇక్కడ మన దగ్గర ఎటువంటి ఏర్పాట్లు అయితే అంతగా మనకేం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే దాదాపు వారికి భారత్ డిసైడ్ అయింది అనేటువంటిది పాకిస్తాన్ భావిస్తా ఉంది. ఎందుకంటే యుద్ధ విన్యాసాలు కానీ, భారత్ కి ప్రపంచ వేదికల పైన దొరుకుతున్నటువంటి మద్దతు కానీ, ప్రపంచంలో కీలకంగా ఉన్నటువంటి దేశాలన్నీ భారత్ వైపు నిలబడతా ఉన్నాయి. ఎందుకంటే భారత్ లో జరుగుతున్నటువంటి ఈ ఉగ్ర దాడులకు వెనకాల పాకిస్తాన్ ఉందనేటువంటిది అనేక వేదికల ద్వారా భారత్ ఇప్పటికే ఆధారాలతో సహా ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసింది. అయినా పాకిస్తాన్ వైఖరి మారట్లేదు, అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్యానిక్ అవుతా ఉంది. చాలా స్ట్రాటజికల్ మూవ్ తో భారత్ ముందుకు వెళ్తా ఉంది. కేవలం యుద్ధం అంటే యుద్ధమే ఇమ్మీడియట్ గా వెళ్ళేదో బాంబులేసి వాళ్ళపైన అటాక్ చేయాలనేటువంటిది కాకుండా, ఉగ్ర సంస్థలని, ఉగ్ర శిబిరాలని మాత్రం, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ గా భారత్ యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా గతంలో చూసాం, పాకిస్తాన్ కు ఉన్న చరిత్రనే అది. ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా చీఫ్ గా ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ ఇన్ని సంవత్సరాలు ఆశ్రయం పొందింది పాకిస్తాన్ లోనే, అదే ప్రాంతంలో. ఇప్పుడు
దావూద్ ఇబ్రహీం ముంబై దాడులకు సూత్రధారి, ప్రపంచంలో ఈరోజు డ్రగ్స్ కి కేంద్ర బిందువు అయినటువంటి ఒసామా మన దావూద్ ఇబ్రహీం ఆశ్రయం పొందుతుంది పాకిస్తాన్ లోనే. మసూద్ అజార్ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు లాంటి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నటువంటి ఒక నరరూప రాక్షసుడు వాడు ఉంటుంది పాకిస్తాన్ లోనే. ఇలా మొత్తం ఉగ్రమూలాలు ఉన్నాయని కూడా పాకిస్తాన్ లోనే ఈ రోజు. సో కాబట్టి వాళ్ళని అటాక్ చేసేటువంటి దిశగా భారత్ సమాయత్తం అవుతా ఉందంటే అక్కడ ప్రజల్ని అలర్ట్ చేసే కంటే ముందుగా ఉగ్రవాదుల్ని ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందా. దాంతోపాటు సైరన్లు ఏర్పాటు చేసిరు. ఏ క్షణంలోనే యుద్ధం ఉంటది. భారత్ యుద్ధం చేస్తే ఎలా స్కిప్ అవ్వాలి, ఎలా పక్కకి వెళ్ళిపోవాలి, ఎలా ప్రాణాలు దక్కించుకోవాలనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. సో కాబట్టి దాంట్లో భాగంగానే ఈ భారత్ చేయబోయేటువంటి క్షిపణి దాడులను తట్టుకొని ఇలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అలా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మాత్రం కాపాడుకోలేదు. ఎందుకంటే ఈసారి భారత్ చేయబోయే అటాక్ చాలా భయంకరంగా ఉంటుంది. డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు, ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం ఉగ్రవాదం పైన సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అటు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ భారత్ కి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇంకా ఇతర దేశాలు అనేకంగా స్ట్రాటజికల్ గా మద్దతు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ముష్కరులని ఖచ్చితంగా కథం పెట్టాల్సిన అవసరం ఉంది. మధు, ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ వాతావరణం చూడండి. మీరు ఒక్కసారి ఆ సీక్వెన్స్ ఈవెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీ ఊహలకి వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మధు, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అమలు చేసాం, రిస్ట్రిక్షన్స్ కి సంబంధించి మీటింగ్ అయిన తర్వాత, సిసిఎస్ మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు చేశామో, ఆ అంశాన్ని ఎప్పుడైతే మనం ప్రతిపాదించామో ఆ తర్వాత వెంటనే అరేబియా సముద్రానికి సంబంధించి మిజైల్స్ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇన్ఫాక్ట్ అక్కడ యుద్ధ విన్యాసాన్ని ప్రారంభించింది పాకిస్తాన్. ఆ తర్వాత మనం అంటే భారతదేశం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ని ప్రవేశపెట్టాం, ఐఎన్ఎస్ విక్రాంత్ని పెట్టాం, ఐఎన్ఎస్ సాగర్ని ఐఓఎస్ సాగర్కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు. సో ఇప్పుడు F-16కి సంబంధించి చక్కర్లు కొడుతున్నాయి. అవి పనికొస్తాయా పనికిరావా అనేది వాళ్ళకే తెలీదు, ఆ పక్కన పెట్టే మాట. ఆ తర్వాత ఇది భారత్కి సంబంధించి రఫేల్ లాంటి యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. మీరు కనుక హైదరాబాద్ వాసులు అయ్యి ఉంటే ఒక్కసారి మధ్యాహ్నం సందర్భంలో ఒకసారి చూస్తే గాల్లో యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఆ విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. సో అటువంటి సందర్భం నేనైతే చూసానబ్బా. నేనైతే మాత్రం ఆఫీస్కి వచ్చే క్రమంలో ఒక జెట్ సర్రమని వెళ్ళిపోతుంది. సో అటువంటి సినారియో అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు 2 గంటలకు అంటే ఈరోజు ఉదయం 2 గంటలకు కరెక్ట్గా చెప్పాలంటే నిన్న అర్ధరాత్రి 2 గంటలకు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమంటాడు అర్ధరాత్రి 2 గంటలకు అంత ఎమర్జెన్సీ మీటింగ్ ఏంటి, అంత ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ ఎందుకు? మళ్ళీ వచ్చేమంటాడు 24 గంటల నుంచి 36 గంటల యుద్ధం వచ్చేస్తుందట, యుద్ధం భారత్ చేస్తుందట. దానికే భయపడిపోతోంది. ఈ రోజు రాత్రి 2 గంటలకు కరెక్ట్గా 24 గంటలు ముగుస్తుంది. ఈ రోజు రాత్రి 2 గంటలకి 24 గంటలు ముగుస్తుంది. ఈ సందర్భంలోని వణికిపోతోంది, భూమి మీద కాలు ఉండట్లేదు, గజలాడుతోంది. పాకిస్తాన్ ఒక్కొక్కడికి కూడా ఇచ్చబడేస్తోంది భారత్. ఇప్పటికే ఆ సినారియోస్ చూడడం జరుగుతోంది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతుందా? మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో సీజ్ ఫైర్ వైలేషన్ 6వ రోజు జరుగుతోంది. అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి పాకిస్తాన్ వాళ్ళకి అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది, సైలెన్స్ని ఏర్పాటు చేసిందంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని చూస్తే పాకిస్తాన్ ముందుగా యుద్ధానికి దిగబోతోందా, యుద్ధానికి కవ్వింపుకు దిగుతోందా, యుద్ధాన్ని కోరుకుంటోందా? భారత్ ఒకవేళ ఎక్కడైనా ఒక్క అంశమైనా ఆలోచించే ప్రయత్నం చేద్దామని అనుకునే లోపే ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది అనుకునేటువంటి అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటోంది, అది క్లియర్ కట్గా కనిపిస్తోంది. రక్షణ శాఖ మంత్రి అదే అంటాడు, ఇటు రైల్వే శాఖ మంత్రి అదే అంటాడు. డిప్యూటీ ప్రధాని అయితే మాత్రం ఏకంగా స్వతంత్ర సమర యోధులంట, టెర్రరిస్టులు ఏకంగా స్వతంత్ర సమర యోధులంట. సో ఎటువంటి పిచ్చవాగుడు వాగుతున్నారు వీళ్ళందరూ. ఇంటెన్షన్ ఇది ఒకలా ఉంటే వాడెవడో ఉంటాడు ఒకడు ఐఎస్ఐ చీఫ్ అంట, ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటారు, ఐఎస్ఐ చీఫ్ అంటారు. అసలు వాడిని ఏమంటారు వాడికైనా తెలుసా? ఇది నా క్వశ్చన్. ఇది అదే ఆసిమ్ మునీర్, వాడు ఎక్కడున్నాడు అసలు? వాడు మాట్లాడే వాడు ఎక్కడున్నాడు? భయపడిపోయి బంకర్లో దాక్కున్న
మమ్మల్ని బెదిరించడమా, భారత్ని బెదిరించడమా? సిగ్గుందా అసలు నీకు? సిగ్గుందా మీకు అసలు? సైరన్లు 50 కాదు, ఒక 100 ఏర్పాటు చేసుకుంది. భారత్ తలుచుకుంటే అర్ధరాత్రి పాకిస్తాన్ లేచిపోద్ది. ఎందుకంటే మా దగ్గర ఉన్న బలగాలు అలాంటివి. మీకు గుర్తుందా కరాచీ, ఇన్ఫాక్ట్ కార్గిల్ సందర్భంలో ఏం జరిగిందో? మీ ఇంట్లోకే వచ్చాం, ఏకంగా మీ ఇంట్లోకి వచ్చిన సందర్భం.